హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన సొంత మైదానంలో బంగ్లా బౌలర్లను అశ్విన్ ఊచకోత కోశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అశ్విన్ తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అప్పటి వరకు భారత్కు చుక్కలు చూపించిన బంగ్లా పేసర్లపై అశ్విన్ ఎదురుదాడికి దిగాడు. మరో ఆల్రౌండర్ రవిచంద్ర జడేజాతో కలిసి స్కోర్ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో కేవలం 108 బంతుల్లోనే తన 6వ టెస్టు సెంచరీని అశ్విన్ అందుకున్నాడు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టుకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్లు ఆదుకున్నారు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 112 బంతుల్లో 102 పరుగులు చేసి భారత్ స్కోర్ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడ్డాడు. 195 పరుగులు పార్ట్నర్షిప్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆట ముగిసే సమయానికి 339 పరుగులు, 6 వికెట్లు స్కోర్తో టీమిండియా మంచి పొజిషన్లో ఉంది. అశ్విన్, జడేజాలు భారీ స్కోర్ దిశగా భారత జట్టును తీసుకెళ్లడం విశేషం.